ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మళ్ళీ అందరిని కూడా గత కాలమంతా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా, రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా మరి చూసి ఆత్మీయంగా బలపడుతూ మీ యొక్క యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలియజేస్తూ ప్రార్థిస్తూ అలాగే ఆర్థిక సాయం చేస్తున్నా మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకనూ వీటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడి కార్యక్రమాల్లో ద్వారా అనేకులకి మేలుకరంగా దేవుని మహిమ కొరకు వాడబడేటట్లు ఈ పరిచర్య, ఈ టీవీ పరిచర్య అనేది కూడా ఎంతో ఉపయోగకరమైంది. మనం వెళ్ళని చోట్లకి వెళ్ళి వాక్యము గృహాల్లో వాక్యం వింటున్నప్పుడు వాళ్ళు విని తద్వారా ప్రభుని తెలుసుకునే అవకాశం ఉండే విధానం ఈ టీవీ పరిచర్య ద్వారా జరుగుతుంది. కొంతమంది ఫోన్ చేసి అయ్యా మీ వర్తమానం మీ మెసేజ్ విన్నామండి అని వాళ్ళే మాతో చెప్పడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగా మీరు కూడా ఎవరైనా వాక్యం ద్వారా మీరు మా దేవుడు నాతో మాట్లాడాడండి, ఇలాగ మీరు చెప్పారు, ఇలా జరిగిందని ఒకవేళ మీరు ఏమైనా మీ ఆత్మీయంగా దేవుడు మీతో మాట్లాడితే మాకు తెలియజేయండి. మేము మీతో పాటు సంతోషిస్తాం. ఇంకా ఈ కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళి ఇంకా అనేకులు మేలుకరంగా ఉండాలని కూడా వీటిని ముందుకు కొనసాగించేలాగా బలపడే విధానం మీరు చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పరిచర్యలను దేవుడిచ్చాడు. నిరాకంఠంగా ఎంతగానో వీటిని కొనసాగింప చేస్తూ ఆయన నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుడిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 10వ అధ్యాయము మరి 9వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని, ఈ 12వ వచనం ఇంపార్టెంట్. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడి వచనం దీవించును గాక. వీళ్ళారు ఇక్కడ మనం 13వ వచనంలో ఏమందంటే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు అంటే ముందు ప్రార్థన చేయకముందు ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత నమ్మి ప్రార్థన చేస్తాము. నమ్మిన తర్వాతే ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి విశ్వాసము ప్రార్థన అనేది రెండు ఒకే విధానంలో వెళ్తూ ఉంటాయి. నమ్మటం ప్రార్థన చేయటం అలా జరుగుతూ ఉంటుంది. ముందు విశ్వాసము ఏంటిది? విశ్వాస వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏంటి ఆ విశ్వాస వాక్యం అంటే, ప్రభు అయిన యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. దేవునికి స్తోత్రం. సరే, యేసు క్రీస్తు ప్రభు అని, రక్షకుడని, దేవుడని నువ్వు విశ్వసించి నీ హృదయమందు, చూడండి ఇక్కడ యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట. తర్వాత దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన
నీవు రక్షించబడదు. సరే, రక్షణ పొందుతాం. అంటే ఎప్పుడైతే విశ్వసిస్తామో, నమ్ముతామో ఆయన ప్రభు అని, దేవుడని, రక్షకుడని, సృష్టికర్త అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో బిడ్డలారా, అప్పుడు మళ్ళీ తిరిగి రెండోది నోటితో ఒప్పుకుంటాం యేసు ప్రభు అని, దేవుడని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అంతేకాదు ఆయనను దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేచనని మనం హృదయమందు విశ్వసిస్తే మనం రక్షణ పొందుతాం. హల్లెలూయా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. అది నీ హృదయమునందు విశ్వసించడం వల్ల, నమ్మనప్పుడే విశ్వాసం, నీతి కలుగుతుంది. నీతి కలగాలంటే హృదయంలో నువ్వు విశ్వసించినప్పుడే నీతి అనేది. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఇదండి చాలా ఇంపార్టెంట్గా. మనం నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి. ముందు మనం విశ్వసించాలి ఆయన ప్రభు అని, దేవుడని. అప్పుడు మనకి నీతి కలుగుతుంది. ఇప్పుడు సపోజ్ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్తున్నాం. అలాగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభు అని, దేవుడని, రక్షకుడని మనం హృదయంలో విశ్వసిస్తే మనం నీతిమంతులం అవుతాం. నోటితో ఒప్పుకుంటే చూడండి, నీవు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవడం ఏంటి? ఆయన ప్రభువు, ఆయన దేవుడు అని మనం నోటితో ఒప్పుకోవాలి. దేవుడని, దేవా, ప్రభు, రక్షకుడని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు రక్షణ కలుగుతుంది. సువార్త ప్రకటనలో ఇదే విధానం మనకు అంటుంది. ఓటుతో ఒప్పుకుని ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనం చెప్తుంది. నిజంగా ప్రభుని విశ్వసించాలే కానీ, సువార్త నమ్మాలే కానీ, నమ్మితే ఎవరు కూడా సిగ్గుపడలేక. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అంటే ఆ ఊరు వారు, ఈ ఊరు వారు, ఆ దేశం వారు, ఈ దేశం వారు అని సువార్తకి భేదం లేదు. దేవునికి భేదం లేదు. వారికి చెప్పకూడదు, వీరికి చెప్పకూడదని లేదు. అందరికీ యూదుడని ఏమనండి, యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. యూదుడంటే సొంత ప్రజలు, యూదులు, బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్ గారు. గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు అన్నమాట. అలా భేదం లేదంట. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, దేవునికి స్తోత్రం, అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎక్కడ వారి అన్యజనుల విషయంలో యూదులైతే మన ఈ అపోస్తుల కార్యంలో యెరూషలేములో యూదులకు మాత్రమే సువార్త ప్రకటించేవారు కానీ అన్యజనులకి ప్రకటన చేసేవారు. ఈవెన్ పేతురు గారు కూడా అన్యజనులకి వెళ్ళి సువార్త ప్రకటించే విధానం వాళ్ళకి లేదు. అయితే పేతురు గారిని దేవుడు దర్శనం ద్వారా ఈ కొర్నేలింటికి పంపించినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి. అప్పుడే అంటాడనమాట, కొర్నేలింట్లో ప్రసంగం ప్రారంభించినప్పుడు ఆయన అంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నేను ఆయనలో ఏ పక్షపాతం లేదని నేను హృదయపూర్వకంగా తెలుసుకున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. నిజంగా మనము యేసుని విశ్వసించాలే కానీ ఆయన అందరికీ ప్రభు, ఆయన లోకరక్షకుడు, ఆయన నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తున్నవాడు, అందరినీ రక్షించేవాడు. ఎవరైతే నమ్ముతారో యూదుడవనివ్వండి, క్రీస్తు, ఏ జాతి వారైనా, ఏ తెగవారైనా, ఏ కులస్తులనైనా, ఏ దేశం వారినైనా సరే నమ్మితే రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏ భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన తర్వాత ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఇది మనం ఈరోజు నేర్చుకునే పాఠం. ప్రార్థన చేస్తున్నాం. నమ్మిన వారు నిజంగా నేను ప్రభువుని నమ్మానండి, విశ్వసించానండి అని అన్నీ అక్కడతోటే ఊరుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. అది ఇక్కడ చెప్పేది. తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభుని విశ్వసించిన వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడో మన ఎడలో కృప చూపి మనకున్న అవసరాలన్నీ తీరుస్తారు. వాట్ ఎవర్ యూ నీడెడ్, మనకి ఏమున్నాయో, మన బాధలు, మన కష్టాలు, సమస్యలు ఏమున్నాయో, అలాగే రక్షణ విషయంలో మన దేవుడు ఏ విధంగా చేయాలో, ఎలా క్షమించాలో, ఎలా రక్షించాలో, ఎలాంటి జీవితం ఇవ్వాలో అన్నీ కూడా ఆయన ప్రార్థన ద్వారా మనకు చక్కటి రక్షణ ఏంటి, స్వస్థత ఏంటి, ఆత్మీయ జీవితం అన్నీ కూడా మన అవసరాలు ఏంటి అన్నీ ప్రార్థన ద్వారా మనకు తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయవారు అందరిని కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సరే, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హీఈస్ ఎ రిచ్ టు సప్లై ఆల్ అవర్ నీడ్స్. మన యొక్క ప్రతి అవసరం తీర్చడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. ఆల్ యువర్ నీడ్స్, అన్ని అవసరాలు, వాట్ ఎవర్ ప్రాబ్లం, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రభు తీర్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్మి ప్రార్థించాలి కానీ, ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు, సర్వాధికారి, దేవుడు, ప్రభు, రక్షకుడు, సృష్టికర్త. విట్లారా, హీ ద క్రియేటర్ అండ్ ఈ ద లార్డ్ అండ్ గాడ్. సో కనుక మనము ఈ విషయాన్ని గమనించుకొని మనం హృదయంలో విశ్వసించి మనం నోటితో ఒప్పుకొని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనకు దేవుడు అన్ని అవసరాలు తీర్చి మన బాధలన్నీ తీర్చాడు. ఇది ఈరోజు మనం నేర్చుకునే పాఠం. అందును బట్టి ఏమందండి, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. హల్లెలూయా. అది సరే, ప్రభు నామమును బట్టి ఇప్పుడు మనం ప్రభువుని విశ్వసించాం, నమ్మి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన అనేది ముఖ్యం. అర్థమైందండి? క్రైస్తవులకి, దేవుని రక్షణ పొందిన ప్రతి బిడ్డకి, విశ్వసించిన వారందరికీ, నమ్మిన వాళ్ళందరూ చేయవలసిన కర్తవ్యం ఏంటంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. క్రైస్తవుడికి ఉండే గొప్ప ఒక ఆయుధం ఏంటంటే, లేక గొప్ప వెపన్, దాన్ని ఏమంటారంటే మన అవసరాలన్నీ తీర్చేటువంటిది మనకి ఒక మన చేతిలో ఉన్నటువంటి గొప్ప అది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మనం రక్షణ పొంది లేక దేవుని విశ్వసించి ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత లేక పొందకముందైనా సరే మనం విశ్వసించి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మనకి ప్రతి అవసరత, ప్రార్థించినప్పుడు ప్రతి కష్టము లేక గొప్ప రక్షణ అవనివ్వండి, ఆత్మీయ జీవితం అవనివ్వండి, స్వస్థత అవనివ్వండి, ఏదైనా సరే ప్రభువు ఇవ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ఇప్పుడు ఎందుకు ఈ సువార్త ప్రకటించబడుతుందంటే, ఇప్పుడు ఒకరు విశ్వసించాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించాలంటే ప్రకటించేవారు ఉండాలి. సరే, అందు గురించి దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటించేవారిని దేవుడు ఏర్పరచుకొని అన్యజనులకేంటి, యూదులకేంటి, అందరికీ ఏం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నారు. అది ఎందుకు ఇది ప్రకటించాలి, ఎందుకు ఈ సువార్త చేయాలి, ఎందుకు ఇలా చెప్పాలి యేసుప్రభు గురించి అంటారు చాలామంది. ప్రియులారా, సువార్త చెప్పనిదే విశ్వసించేవారు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి సువార్త వినాలంటే సువార్తకుడు పంపబడాలి కదా. ఇది దేవుని సంకల్పం. కాబట్టి దేవుడు తన సేవకుల్ని, సువార్తికుల్ని ఏర్పరచుకొని తన సువార్తను అందిస్తున్నప్పుడు ఎవరైతే విశ్వసిస్తారో, నమ్మి ప్రార్థన చేస్తారో వారందరికీ గొప్ప రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు మన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు మరి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన పాపములు రక్షణ మన పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలని ఆయనే మన పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి బిడ్డలారా ప్రాణం పెట్టి 3 దినాలు సమాధులుండి 3వ దినాన్ని తిరిగి లేచి సజీవుడై పరలోకానికి ఆరోగ్యం దేవుడే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మానవులైన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్షకుడు, లోక రక్షకుడు. ఇట్లారా, యేసు అనగానే అర్థం రక్షకుడు అని అర్థం. ప్రభు అయిన యేసు పుట్టినప్పుడు అక్కడ యోసేపుతో చెప్తాను కదా, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు
యేసు అని పేరు పెడతావని మత్తయి సువార్తలో యోసేపుతో ఆ కళలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు అనగా రక్షకుడు అని అర్థం, మెస్సేయ అనగా అభిషక్తుడు అని అర్థం. దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు ఈ లోకానికి 2000 సంవత్సరాలు ఎందుకు వచ్చాడంటే మానవులైన మనల్ని రక్షించడానికి గొప్ప రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొప్ప ప్రభువుగా, దేవుడిగా, ప్రార్థన ఆలకించేవాడుగా, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా, సమాధానం ఇచ్చేవాడుగా, ప్రార్థనల ద్వారా గొప్ప ఫలితాన్ని మనకిచ్చే మానవులకు ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని మనం విశ్వసించి అలాగే ఉండిపోవడం కాదు. అలా విశ్వసించి ఒప్పుకున్న మనం ఏం చేయాలంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయటం వల్ల దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనకు స్వస్థత కలుగుతుంది, మన ప్రతి అవసరత తీర్చబడు, మనకు ఇబ్బందులన్నిటిలో మనకు సహాయం చేసే దేవుడు, మనకున్న ప్రతి అక్కరత విషయంలో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వాక్యం ఉంటుంది దేవుని బిడ్డ, నీవు విశ్వసించావు, లేక నువ్వు మారుమనసు పొంది బాప్తిసం పొందే ఉండొచ్చు, రక్షణ పొందుకొని నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు దేవుని యందు విశ్వసించినప్పుడు నీకు ప్రార్థన జీవితం అనేది నీకు అలవడిందా? ప్రార్థించే బిడగా నీవు ఉన్నావా? ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండే అపోస్తుల కార్యములో మనం 9వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పౌలు ప్రభు యొక్క దర్శనం చూశాడు. ఆయన దమస్కు పౌలు ఈ ప్రార్థన చేయవారు అందరినీ కూడా హింసించేవాడుగా ఉన్నాడు, హత్య చేసేవాడుగా ఉన్నాడు, హంతకుడిగా ఉన్నాడు, భయంకరమైన వ్యక్తిగా, దోషకుడుగా, హానికరుడుగా, హింసకుడుగా ఉండేవాడు సౌలు. అలాంటి సౌలును దేవుడు దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. పట్టుకున్నప్పుడు అతని పరిస్థితి ఏమైంది అన్నది అపోస్తలుల 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే ఆ అననీయ అనేటువంటి ఒక శిష్యునితో ప్రభువు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో మనం మరి సౌలు ఏం చేస్తున్నాడో అక్కడ మనకు మంచి వాక్యం రాయబడి ఉంది. అదేంటంటే 9వ అధ్యాయం 10వ వచనంలో మరి దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధాను వానింట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. సరే, అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. సరే, ఎప్పుడైతే ప్రభు దర్శనం చూశాడో, ప్రభు యొక్క స్వరం విన్నాడో, మార్పు చెందాడో, వెంటనే ఏం చేస్తున్నాడంటే సౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే దేవుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ప్రభు అని రక్షకుడని విశ్వసించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేసేవారు ఉంటారు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. అలాగే ప్రార్థన కూడా నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలో అది నీకు తెలియదు, కానీ మనకు ఏ విధంగా చేయాలో తెలియదు. కానీ ప్రార్థన కూడా ఒక క్రమముగా అంశం బట్టి ఏ విధంగా ఏ విధంగా ముగించాలి, ప్రార్థన అనేది ఎలా చేయాలని కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు కూడా మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. యేసయ్య తన ఆత్మతో మనల్ని అభిషేకించినప్పుడు మంచి ప్రార్థనాపరులం అవుతాం, ప్రార్థన నేర్చే వాళ్ళం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ గలతీ పత్రికలో అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను. సరే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని
ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున, సరే అంటే దత్తపుత్రులము ఎప్పుడవుతున్నామంటే, స్వీకృత పుత్రులము లేక దత్తపుత్రులము ఎప్పుడవుతున్నామంటే, ఎప్పుడైతే తన యొక్క ఆత్మను మన మీదకు పంపిస్తున్నాడో, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో అప్పుడే ఆయన కుమారులము కుమార్తెలము అవుతాం. హల్లెలూయా. అర్థమైందండి? నేను మారుమనసు పొందానండి, బాప్తిసం పొంది రక్షణ పొందాను అని అక్కడతోటే మనం ఆగిపోయే వారం ఉండకూడదు. ఇక్కడ మనకి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం ఉంది. ఆయన యందు విశ్వసించిన వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. రక్షణ పొందడమే కాదు, ప్రభు నామను బట్టి ప్రార్థన చేసినప్పుడు రక్షణే కాకుండా విశ్వసించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించి మనల్ని దత్తపుత్రులుగా, కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలి. అప్పుడే మనం అవుతాం. మనం అప్పుడే మరి క్రైస్తవ జీవితానికి అసలైన పునాది అక్కడే ఉంటుంది అన్నమాట. అక్కడే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. సంఘ వ్యవస్థ కూడా అక్కడే కట్టబడుతుంది. కాబట్టి ఇక్కడ దత్తపుత్రులు కాదు, ధర్మశాస్త్రం లోబడిన వారు ధర్మశాస్త్రముకు లోబడినవాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను, సరే, దేవుడు మన హృదయంలోనికి పంపెను. సరే, ఆత్మను పొందుకున్నావా? ఇక నువ్వు ప్రార్థించడం, మొరపెడితే బిడ్డగానే ఉంటావు, మొరపెడుతూనే ఉంటావు. నిన్ను ఇంకెవరు ఆప్ చేయలేరు. అంత ప్రార్థనా పరుడు అయిపోతావు. ఎందుకంటే అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, రోగులు బాగుపడటం జరుగుతుంది, దెయ్యాలు వెళ్ళిపోవటం జరుగుతుంది. ప్రజల ఆత్మను పొందుకొని అనేకులు మారుమనసు పొంది బాప్తిస్మ సంఘములో చేరి ప్రభు కొరకు సిద్ధపడి ఆయత్తపడి ఆయన రాజ్యంలో చేరే అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా. ఎంత ఉన్నది ఈ యొక్క పరిచర్యలో. కాబట్టి మనము కేవలం మారుమనసు పొంది నీటిలో బాప్తిసం పొంది సరిపెట్టేసుకునే వారంగా ఉండకూడదు. మనం విశ్వసించినప్పుడు ఇంకా పరిశుద్ధాత్మను కూడా మనకి ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మను కూడా మనం పొందుకొని బిడ్డలారా, పొందుకున్నప్పుడు మనలో క్రియేట్ చేసేది ఏంటంటే, నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మొరపెడతామంట. ఇది ఇంకా కొరింథీ పత్రికలు కూడా ఇందులో వివరంగా ఇది కూడా రాయబడి ఉంటుంది. మనం ఒకవేళ టైం ఉంటే చదువుకుందాం. కాబట్టి ఇక్కడ ప్రభు నామమును ప్రభు అని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. ఇక పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఏకంగా మొరపెట్టే బిడ్డగాని ఇంకా డీప్గా ప్రార్థనలు ఇంకా లోతుగా, మరి కొద్దిగానే ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండొచ్చు. ముందు పరిశుద్ధాత్మను పొందనప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేయబెట్టు. ఇక్కడ పరిశుద్ధాత్మ అయితే మోకాళ్ళుని ఏకంగా మొరపెట్టే బిడ్డగా, అంటే అంతలా ఉంటుంది అన్నమాట ప్రార్థన జీవితం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మరి నీవు ప్రభుని నమ్మి రక్షణ పొంది ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? అక్కడ సౌలు ప్రార్థించుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పటికి ఇంకా బాప్తిసం పొందలేదు కూడా. చదువుతున్న మనం చూడండి. అప్పుడు అననీయ వెళ్ళినప్పుడు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. విశ్వసించిన వెంటనే ప్రార్థన చేయటం. అప్పుడైతే సౌలా నీవేళ నన్ను వేస్తున్నావని మాట్లాడినప్పుడు, నీవెవడవు ప్రభు అంటే, అదిగో నీవు హింసించుచున్న యేసునని ప్రభువు మాట్లాడినప్పుడు వెంటనే విశ్వసించాడు. వెంటనే అతడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అప్పుడు చూడండి 17వ వచనంలో, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది, సరే, ఒకటి స్వస్థత పొందాలి. ఎందుకంటే కళ్ళు దృష్టిపోయింది. ఆ వెలుగును చూచినప్పుడు ఆ కన్నులు మరి ఇక్కడ రాయబడి ఉంటుంది 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. అయితే ఇప్పుడు ఇక్కడ అననీయ వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అంతే, అననీయను దేవుడు పంపించినప్పుడు అతను చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఏమని జరిగిందంటే, నీవు దృష్టి పొంది, సరే, స్వస్థత
కలగాలి. ఇప్పుడు సౌలు ప్రభుని నమ్ముకున్నాడు, అలాగే కళ్ళు లేనివాడుగానే ఉన్నాడు అనుకోండి, ఏంటి స్వస్థత కలగాలి, కళ్ళు చూపు కలగాలి. రెండోది, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. సరే, అననీయ అవనవండి, పేతురు గారు అవనవండి, పౌలు గారు అవనవండి, తర్వాత పౌలు గారు కూడా చేతులిచ్చి ప్రార్థన చేసినప్పుడు వారందరి మీద పరిశుద్ధాత్మను పొందేది. కాబట్టి దైవజనుడు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థపడటమే కాకుండా, దెయ్యాలు వెళ్ళిపోవడమే కాకుండా అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందే అనుభవం కూడా మరి దైవజనులకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మను పొందుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, దైవజనుడికి ఒకటే స్వస్థత వరమే కాకుండా ఇక్కడ దృష్టి కలగడమే కాదు, కానీ మరి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. సరే, దైవజనుడు రావటం స్వస్థతే కాదు, పరిశుద్ధాత్మ అనుభవం కూడా. అప్పుడే చూడండి, ఎప్పుడైతే అలా వచ్చి ప్రార్థన చేశాడో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. హల్లెలూయా. చూసారా, తరువాత అతడు దృష్టి కలిగి, చూసారా, అప్పుడే కన్నుల వంటివి పొరలు రాలిపోయి అప్పుడు చూపు వచ్చింది. చూసారా, స్వస్థత వచ్చింది. తర్వాత బాప్తిసం పొందాడు. ముందే పరిశుద్ధాత్మను పొందేసుకుని తర్వాత బాప్తిసం పొందినట్టు చూస్తుంది. కాబట్టి వాటర్ బాప్టిజం అని తర్వాత పొందొచ్చు, ముందు ఇప్పుడు పొందినా తర్వాత పొందనే అవకాశం ఉంటుంది. అక్కడ కొన్నేళ్ళ ఇంట్లో వారు కూడా ముందు పరిశుద్ధాత్మ పొందేశారు, తర్వాత వాటర్ బాప్తిజం పొందారు. మొత్తం మీద వాటర్ బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలి. వీళ్ళని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. సౌలు పౌలుగా మారినప్పుడు అతని జీవితంలో మొట్టమొదటి క్రియ ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తున్నామా? పిల్లరా, మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడే ప్రభువు మన ఎడల కృప చూపుతాడు, మన అవసరాలు తీరుస్తాడు, మనకు రక్షణ దొరుకుతుంది, ప్రతి విధమైన మేలు దీవులు అన్నీ దొరుకుతాయి. ఆ విధంగా వాక్యం మనం అందరం కూడా ప్రార్థించి ఫలితం పొందుకుందాం. మరలా వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు, ఈ ప్రార్థన దాని మీదే మరికొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. మరి చక్కగా విని మీరు అందరూ బలపడి ప్రార్థించేవారుగా తయారవ్వాలని ప్రభు నామను బట్టి మాటలు మీకు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారు ఎవరు వాడు రక్షించబడునన్నావు. అవును ప్రభువా, నీ యందు ఇంకా విశ్వసించి ప్రార్థించిన వారు ఉన్నట్లయితే ప్రభువా, నీవు ప్రభు అని, దేవుడు అని, రక్షకుడు అని తెలుసుకొని విశ్వసించి తిరిగి లేచిన పునరుత్థానుడు అయ్యావని విశ్వసించి నాయన నీతిమంతులై పరిశుద్ధులై నీ సందులో మొరపెట్టే వీళ్ళగా ప్రభు నామను బట్టి ప్రార్థించేవారుగా నీ సందులో వారిని తయారు చేయమని వేడుకుంటున్నాం. అదిగో సౌలుగా ఉన్నప్పుడు, సౌలు పౌలుగా మారినప్పుడు అతడు మొట్టమొదటి ఏంటంటే, నాయన అననీయతో నీవు మాట్లాడుతున్నావు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని చెప్పావు తండ్రి. అవును ప్రభు, ప్రార్థన అనేది మా జీవితాలకి, క్రైస్తవ జీవితానికి ఒక మంచి ఆయుధం నాయన. కాబట్టి వాక్యం ఉంటున్న బిడ్డలు ఎవరైనా ఇంకా అలాంటి అనుభవం లేకపోతే నాయన ప్రార్థించేవారుగా మీరు చేయమని వేడుకుంటున్నాం. ప్రార్థన జీవితం అనేది కావాలి, ఆ ప్రార్థన శక్తి కావాలి, మనసు కావాలి. ప్రతి సమయాల్లో ఇంకా వచ్చే వారంలో అవన్నీ మేము నేర్చుకుంటాం. కాబట్టి ప్రార్థన జీవితం కలిగి నీలో గొప్ప కార్యాలు చూసి అద్భుతాలు చూసి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం అందరూ హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.